హలో ప్రకాష్ గారు. హలో అండి. క్లాసిక్ మూవీ సిరీస్ తీస్తున్నాం మనం. రీసెంట్గా జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయింది. అసలు చాలా గ్రాండ్గా, అంటే ఈవెంట్స్ చేశారు, ప్రమోషన్స్ చేశారు, బాగా హైప్ కూడా వచ్చింది. కొత్త సినిమా రిలీజ్ చేసినంత హడావిడి అయింది. ఒకసారి ఆ మూవీ గురించి చెప్తారా ఈరోజు? ఇది ఎగ్జాక్ట్గా 35 yearsకి రిలీజ్ చేశారండి. 9th May 1990లో రిలీజ్ అయింది. ఓకే. మళ్ళీ మొన్న చేశారు. ఓకే. సో ఈ సినిమా పాత బ్లాక్ అండ్ వైట్ జగదేక వీరుడి కథ ఎన్టీఆర్ గారిది. ఆ సినిమాతోటి ఇన్స్పైర్ అయింది. ఈ సినిమాకి చాలా ఫస్ట్స్ ఉన్నాయి. మీరు అన్నారు కదా ఇంత హైప్ అది అని. ఎందుకంటే ఇట్ వాస్ సచ్ ఎ కలోజల్ హిట్. అప్పుడు వచ్చినప్పుడు 2 crores బడ్జెట్లో తీసింది. ఈ సినిమా 15 crores కలెక్ట్ చేసింది అనమాట ఆ టైంలోనే. ఆ టైంలో. అండ్ ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆంధ్రాలో విపరీతమైన వరదలు, తుఫాన్ వచ్చింది, వరదలు అనమాట. ఆ వరదల్లో కూడా జనాలు వెళ్ళి చూశారు. 1-2 రోజులు వెళ్ళలేదేమో కానీ థియేటర్లో కింద నీళ్ళు ఉన్నా కానీ నిల్చొని మరీ చూశారనమాట. అండ్ ఇంకా ఏంటంటే చాలా ఇప్పుడు అలా న్యూస్ వస్తున్నాయి అనమాట. 6 rupees ఉన్న టికెట్ విజయవాడలో బ్లాక్లో 210 rupees పెట్టి చూసిన వాళ్ళు కూడా ఉన్నారట. 210 అంటే ఎన్ని టైమ్స్ అది. ఇప్పుడు మనం వడికోవాలి రూపీ వాల్యూ తోటి మనం అంటే కరెంట్ ఇన్ఫ్లేషన్ అది ఇదంతా చూసుకున్నా కానీ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద టాప్ 2-3 హిట్స్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు శ్రీదేవి ఇది థర్డ్ కాంబినేషన్. అంతకుముందు వచ్చిన 2 సినిమాలు పెద్దగా అంటే కెమిస్ట్రీయో పాత్రలు పెద్ద అంటే ఒక రెగ్యులర్ మంచి మాస్ హీరో హీరోయిన్ లాంటి పిక్చర్స్ కావు. బట్ ఇది వీళ్ళు 4 సినిమాలు చేశారు మొత్తం, కానీ దిస్ స్టాండ్స్ అవుట్. ఓకే. శ్రీదేవి గారు ఎంతో మందితో ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఆమె కెరియర్లో కూడా ఇది మర్చిపోలేని పిక్చర్ అనమాట. ఓకే. రాఘవేంద్రరావు గారు కూడా అన్నారు, ఆయన అప్పుడు వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్నారు. నాకు ఈ సినిమా ఇవ్వడమే అశ్విని దత్ గారు పెద్ద పని. ఎందుకంటే అప్పుడు ఆయన అగ్ని, రుద్రనేత్ర, ఒంటరి పోరాటం ఇలాంటి సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి అనమాట టోటల్గా. సో ఆయన కెరియర్ కూడా ఒక క్వశ్చన్లో ఉండింది. సో ఆయనకు ఒక పెద్ద మళ్ళీ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ వచ్చినట్టు కంబ్యాక్ అయ్యారు. దెన్ దీనికి 2 ప్రముఖులు పనిచేశారనమాట, స్టోరీ రైటింగ్ అండ్ డైలాగ్ రైటింగ్. యండమూరి వీరేంద్రనాథ్ గారు స్టోరీ ఇచ్చారు. అంటే ఒక లైన్ ఉంటే దాన్ని డెవలప్ చేసి ఇంటూ ప్రాపర్ స్క్రీన్ ప్లే అది అంతా. దెన్ జంధ్యాల గారు ఆయన మాటలు ఇచ్చారనమాట. మానవ అనేది మానవ అనేది ఈరోజు కూడా చాలా పాపులర్. సరే, ఈ మూవీ స్టోరీ ఏంటి? అందరూ ఎన్నోసార్లు చూసారండి. స్టిల్ సరే ఒక లైన్లో చెప్దాం. చిరంజీవి గారి క్యారెక్టర్ పేరు రాజు. ఆయన అనాథ పిల్లల్ని పోషిస్తూ ఉంటారు. ఆయన ఏదో గైడ్ లాగా పనిచేస్తూ వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే అనుకోకుండా దేవకన్య అయిన శ్రీదేవిని ఆయన కలుసుకుంటారు. ఆమె ఇంద్రలోకం నుంచి వస్తుంది, ఇంద్రజ ఆమె పేరు. ఆమెకు పాస్పోర్ట్ లాంటిది అన్నమాట, ఒక రింగ్ ఉంటుంది, అది పోగొట్టుకుంటుంది, అది ఈయనకు దొరుకుతుంది. సో అదే స్టోరీ అనమాట. ఆ రింగ్ తోటి కొన్ని శక్తులు అవి వస్తాయి. ఆ రింగ్ కోసం వేరే విలన్స్ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. తాంత్రికుడు అమరీష్ పురిని కూడా తెస్తారు. సో ఈ ప్రాబ్లమ్స్లో నుంచి ఎట్లా బయటపడతారు పిల్లలు, ఫ్యాంటసీ, ఇంద్రజ ఇంద్రుడి కూతురు, దెన్ చాలా హ్యూజ్ స్కేల్ ప్లస్ అమేజింగ్ సాంగ్స్, డాన్సెస్. మీకు తెలిసే ఉంటాయి ఈరోజు ఎన్ని పాపులర్ సాంగ్స్ ఉన్నాయి. ఈరోజు కూడా ఎక్కడ ఆర్కెస్ట్రా అయినా ఈ సాంగ్స్ అబ్బని తీయని దెబ్బ ఇట్లాంటివన్నీ వినిపిస్తూనే ఉంటుంది. అమేజింగ్ కొరియోగ్రఫీ. ఇప్పుడు కూడా మూమెంట్స్ అవి చూస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరు చేయలేరేమో అనేది. ఇప్పుడు ఆయన వడికోవాలి చిరంజీవి గారి ఆ గ్రేస్, ఆయన స్టెప్స్ కానీ ఎవరికి రావు అనేది తెలుసు. అండ్ ఆల్ ఆఫ్ ద 7 songs వర్ సూపర్ హిట్స్. ఓకే. అండ్ చైల్డ్ ఆర్టిస్టులు కూడా చాలా పాపులర్. శాలిని, షామిలి వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయ్యారు. ఈ దీనికోసం ఇంటర్వ్యూ కూడా చేశారు. ఓకే. అండ్ తరుణ్ కూడా ఉన్నాడు అందులో. సో అండ్ ఫోటోగ్రఫీ వాజ్ ఆల్సో వండర్ఫుల్. మానస సరోవరంలో దేవలోకంలాగా స్టూడియోలో సెట్ వేసి, అంటే విన్సెంట్ కెమెరామెన్ ఆయన దాన్ని ఎలా చేయాలో, మంచుకొండలాగా ఎలా స్టూడియోలో చేయాలో కూడా బాగా క్రియేట్ చేశారు. అమేజింగ్ కెమెరా వర్క్. అండ్ ఇళయరాజా గారి గురించి అయితే మనం చెప్పే పనే లేదు. ఇప్పుడు పాటల గురించి మాట్లాడాం కాబట్టి దిమక్కుతా ఆ సాంగ్కి, అది లాస్ట్ సాంగ్ అనమాట పిక్చరైజేషన్లో షూటింగ్ అప్పుడు.
104 degrees టెంపరేచర్లో కూడా చిరంజీవి గారు అంటే లేకపోతే అది ఆ డేట్స్ అవి కుదరవు అని కంప్లీట్ చేయాలని చేశారనమాట. సో అంత ఓడికి వాళ్ళ డెడికేషన్, కమిట్మెంట్ అది ఉండేది. సార్ అయితే రీసెంట్గా ఒక ప్రమోషన్లో కూడా సందీప్ రెడ్డి వంగ గారు ఒక కామెంట్ అయితే చేశారు. సార్ దాని గురించి చెప్పండి. కమెంట్ కాదు, ఆయన క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చిరంజీవి గారు అప్పుడు అంత పెద్ద హీరో, జనరల్గా సినిమా టైటిల్ కూడా హీరో బేస్డే ఉంటాయి. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, ఈ టైప్ అనమాట. ఈ సినిమా టైటిల్ వచ్చేసరికి జగదేక వీరుడు అతిలోక సుందరి. అంటే టైటిల్లోనే ఈక్వల్ ఫుటేజ్ ఇచ్చారు. స్టోరీలో కూడా చూస్తే చాలా ఫుటేజ్ ఉంటుంది హీరోయిన్కి, అంటే ఈ సమానంగా ఉంటుంది. అట్లా మీరు అప్పుడు అంత పెద్ద స్టార్ అయ్యి, ఎందుకంటే ఆ ఇండస్ట్రీ అప్పుడు అలా ఉండేదన్నమాట. అంటే వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, హీరో డామినేటెడ్ ఇండస్ట్రీ ఉండేది. ఎట్లా మీరు ఒప్పుకున్నారంటే ఆయన చిరంజీవి గారు దానికి మంచి జవాబు ఇచ్చారు. ఆయన ఓకే, జగదవిక వీరుడు రోల్ పర్హాప్స్ ఎవరన్నా చేయగలిగి ఉండేవాళ్ళేమో ఆ రోజుల్లో, కానీ అతిలోక సుందరి అంటే ఒక శ్రీదేవి చేయగలుగుతుంది. అంటే హీ వాజ్ సో హంబుల్ ఇన్ గివింగ్ దట్ రిప్లై. యా, థ్యాంక్ యూ సార్. ప్లెజర్.